వైసీపీ నేతను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతికి హాజరై తిరిగి ఏలూరు వెళ్తుండగా టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన ఏలూరు జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు కామారెడ్డి నానిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కూటమి నాయకుల తప్పుడు ఫిర్యాదులపై వైసీపీతో పాటు లీగల్ సెల్ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మీకోసం చేస్తా ఉన్నా అందుబాటులో ఉన్నారు. ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా అవునన్నా నిన్న రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి పార్టిసిపేట్ చేసి రిటర్న్ వస్తుంటే దారి కాచి ఆపి కార్ అంతా డ్యామేజ్ చేసి కొట్టారు. అదే అవునన్నా ఆయుష్ హాస్పిటల్ అడ్మిట్ అయితే అన్నా ఎలా అడ్మిట్ చేసుకుంటారో అంటే బయటికి తీసుకెళ్ళి చంపేస్తాం అని చెప్పి ప్రభాకర్ ఒక 200 మంది హాస్పిటల్ మీద పంపించారు. హాస్పిటల్ వాళ్ళు మేము ట్రీట్మెంట్ చేయలేమంటే విజయవాడ వచ్చేటండి. అంటే మనం కంప్లైంట్ ఇచ్చామన్నా ఇంకా మన ఏం కేసు ఫైల్ చేయలేదన్నా, వాళ్ళు కూడా మన మీద ఒక తప్పుడు కంప్లైంట్ మనం అటాక్ చేసామని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఈ ప్రభాకర్ నా మీద మళ్ళీ 307 కట్టమని చెప్పి ప్రజలు తీసుకొస్తారు అన్న ఎస్పీ గారు. శ్రీరామ్కి నేను చెప్తాను, అదే శ్రీరామ్కి చెప్తాను, సుధాకర్ శ్రీరామ్కి చెప్తాను. ఓకే అన్న, తప్పకుండా థ్యాంక్ యూ. ఓకే అన్న, ఓకే అన్నా నమస్తే అన్నా. మీకోసం చేస్తా ఉన్నా ఉన్నారన్న అందుబాటులో ఉన్నారన్న. ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా అవునన్నా నిన్న రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి పార్టిసిపేట్ చేసి